నీకు తెలియదేమో, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి పార్టీ వచ్చినాక ప్రభుత్వం నుంచి లేకపోయినా పన్నులు వసూలు చేసి వసతులు సమకూర్చి సంపాదన సమకూర్చి బాగుండాలి, మన ఊరు మన జిల్లా బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి అనే విధానం తీసుకొచ్చారు. కానీ మీరేం చేశారు? అప్పుల రాష్ట్రాన్ని చేశారు. అన్నీ మీకు సమకూర్చుకున్నారు. ప్రజావేదిక కూలదోర్చారు. ప్రజావేదిక ఎవరిది? ప్రజలది. నీకెవడిచ్చాడు హక్కు కూలదోచేదానికని నేను మీడియా ముఖంగా చంద్రశేఖర్ రెడ్డి గారిని, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మేము అధికార పక్షంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా? పోనీలే అని మేము ఊరుకుంటూ ఉంటే, అభివృద్ధి పనుల్లోనే పనులు చేసుకుంటూ పోతుంటే, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ కూర్చునేదానికి ఇక మేము ఏమీ ఓర్చుకునే స్థితి లేదు. మీరు లేనిపోని అబండాలు వేసి మేము దోచుకుంటున్నామని మీరు పాపం ఏమీ లేకుండా రాష్ట్రానికి నిధులు సమకూర్చారన్నట్టు ఉంది ఇక్కడ వ్యవహారం. ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. రాబోయే రోజుల్లో పచ్చదనమైన ఊరు, పిల్లలకి మంచి స్కూళ్ళు, అందమైన పార్కులు, ఎండ్ టు ఎండ్ రోడ్లు, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ, దోమల లేని నగరము, ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు, ఎలక్ట్రిక్ లైట్లు చేస్తే ఆ రోజు అనుకోవాలి. ఈరోజు నేను పినాకిని పార్కులో నుంచి పెడుతున్నా. మాకు తెలుగుదేశం పార్టీలో ఆ రోజు పొంగూరు నారాయణ గారు, వెంకయ్య నాయుడు గారితో కటింగ్ చేపించి పినాకిని పార్కు తీసుకురావటం జరిగింది. తర్వాత దీని అభివృద్ధి పనుల్లో మీరు ఎక్కడా కూడా పోలేదు. ఈరోజు పినాకిని పార్కుకి రాజవైభోగం తెస్తూ నెల్లూరులో ఆహా పినాకిని పార్క్ అంటే ఇది నెల్లూరు కదా అనే విధానానికి తీసుకొస్తున్నారు పొంగూరు నారాయణ గారు. మరి తమరేం చేశారు అని అడుగుతున్నా. ఇంకా నేను ఇంకొకటి అడుగుతున్నా. ఆయన పేదవాడుగా పుట్టి ప్రతి పేదవాడికి మంచి చేయాలనే ఉద్దేశంతో చాలామందిని దత్తత తీసుకొని పీపోర్ కింద చదివిస్తూ, కార్యకర్తలకి తన సొంత డబ్బులు ఇస్తూ, ఉచిత ఆసుపత్రి వైద్య సదుపాయం కలిగిస్తూ, ఇంటింటికి కంటి వైద్యం అని తీసుకొస్తూ, ఇంటింటికి డెంటల్ అని తీసుకొస్తూ, ప్రతి మహిళకి ప్రెగ్నెంట్గా ఉంటే మాతా శిశు సంరక్షణ కింద పథకం కింద ప్రతి మహిళకి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు బాగా చూసుకొని, పుట్టింటికి పోయి ఎలా వస్తారో చీరా సారుతో అలాగా ఏదో ఒక బహుమతి ఇచ్చి పంపుతున్న పొంగూరు నారాయణ గారు ఎక్కడా, మీరెక్కడా అని నేను అడుగుతున్నా.